ఇవాళ జరిగినటువంటి పరిస్థితి చూసినప్పుడు ప్రతిపక్షం పూర్తిగా విఫలం చెందింది. విఫల ప్రతిపక్షం కలిగినటువంటి శాసనసభ ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది. నిజం జగన్ గారి నోట వస్తుంటే వినలేక వచ్చిన వెంటనే పలాయనాన్ని చిత్తగించడమే వారి యొక్క ప్రధానమైనటువంటి ఎజెండాగా శాసనసభలో ప్రవేశించడం, వచ్చిన వెంటనే ఏదో ఒక కామెంట్ చేయడం, స్పీకర్ పోడియం వెళ్ళటం. అన్నిటికంటే దురదృష్టం ఏమిటంటే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి రాజ్యాంగ వ్యవస్థల్లో పౌరులకు మనం కలిగించాల్సినటువంటి నమ్మకం, రాజ్యాంగబద్ధంగా నడాల్సినటువంటి ప్రజాప్రతినిధులు రాజ్యాంగ విరుద్ధంగా నడిచి పౌరులకు ఏమి సంకేతం పంపాలని వారు అనుకుంటున్నారు అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం ప్రాధాన్యతా క్రమంలో ప్రజావసరాలను గుర్తించి ప్రజలకు ఏది అవసరమో, ఏది చేస్తే ప్రజలు వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయి, పెంచుకుంటారు, ఇటువంటి అన్ని కార్యక్రమాలని ఇవాళ ప్రజలకు వివరించడానికి ఈరోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే దానిలో ప్రతిపక్షం పలాయనం చిత్తగించింది. వయసు పెరిగిన వారు, సీనియర్స్, వాళ్ళ కామెంట్స్ కానీ వాళ్ళు చేస్తున్నటువంటి చేష్టలు కానీ ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా హర్షించరనేటువంటి విషయాన్ని కూడా వారు మర్చిపోయారు. ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా హర్షించరు అనేటువంటి విషయాన్ని కూడా వారు మర్చిపోయారు. కేవలం 10 మందిని పోగేసుకుని ఏదో ఒక అసత్యాన్ని ప్రజల్లోకి పంపించి అధికారాన్ని సంపాదించాలని ఏకైక లక్ష్యం తప్ప ప్రజలకు మంచి చేసిన దానిని ప్రజల చేత ప్రజలు మెచ్చుకునేటట్టుగా ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేసుకోవడంలో ప్రతిపక్షం పూర్తిగా ఫెయిల్ అయింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకాన్ని అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఒక్కటి, ఇవాళ మన ప్రజాస్వామ్యం చాలా గొప్పది. ఆ ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి ప్రవర్తన చేసే వారి పట్ల బాధ్యతారాహిత్యం, వారి అధికారంలో ఉండగా బాధ్యతారాహిత్యం, ప్రతిపక్షంలో ఉండగా బాధ్యతారాహిత్యం, కేవలం రాజకీయాల కోసమే అన్నట్టుగా కాకుండా ప్రజా సంక్షేమానికి అన్నటువంటి పదమే తెలియనటువంటి ప్రతిపక్షంగా ఇవాళ పలాయనాన్ని చిత్తగించిన ప్రతిపక్ష పాత్రకు కూడా పనికిరానట్టుగా ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రవర్తన ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన తమ్ముడైనటువంటి రామూర్తి నాయుడు గారికి ఏ విధమైనటువంటి శిక్ష వేశాడు, వారి మామగారికి ఏ విధమైనటువంటి శిక్ష వేశాడు, ఆయన మామగారే కాకుండా హరికృష్ణ వారి భావమరిది వారికి ఏ విధమైన శిక్ష వేశాడు, అలాగే ఈ రాష్ట్ర ప్రజలు తనను ఎవరు నమ్మి అతని వెంట నడుస్తారు, అందరినీ మోసగించాడు. ఇవాళ కొత్తగా పవన్ కళ్యాణ్ తెచ్చాడు, ఆయన కూడా మోసపోయాడు. ఆయన వల్ల మోసపోయేది ఆ సామాజిక వర్గం అనేటువంటిది ప్రధాన విషయంగా ఇవాళ తెలియజేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. పేదవాడికి మంచి చేసే ప్రభుత్వం పైన ఎవరు ప్రజాస్వామ్యవాదులారా వినండి, పేదవాడికి మంచి జరుగుతుందనంటే మంచి చేసిన ప్రభుత్వాన్ని దించడానికే నేను వస్తానని చెప్పడం ఈ ప్రజాస్వామ్యంలో ఒక విడ్డూరం. మంచి జరుగుతుందన్న మంచి చేస్తున్నటువంటి అంటే పేదవాడిని ఉన్నతుడిగా చేయాలనేది కదా రాజ్యాంగ నిర్మాత మనకు ఇచ్చినటువంటి లక్ష్యం. పేదవాడి జీవితానికి డీబీటీ అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా 2,53,000 కోట్లు 2,53,000 కోట్ల రూపాయలు ఇవాళ ముఖ్యమంత్రి గారు వారి యొక్క 5 సంవత్సరాల పరిపాలన కాలం ఇంత తీవ్రమైనటువంటి లోటు ఉంది. 150 కోట్లు లోటు బడ్జెట్తో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపి ఆశ్చర్యచకితులను చేశాడు. ఇదే 2,50,000 కోట్లు గత ప్రభుత్వంలో కూడా ఉంది. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ఏదో ఒక కట్టడం, దాంట్లో కమిషన్, డీబీటీ ద్వారా పేదవాడికి పంచితే కమిషన్ లేదే, అవినీతి లేదే, ఆశ్రిత పక్షపాతం లేదే, తనవాడంటూ లేడు, పరవాడంటూ లేడు, పేదవాడు మాత్రమే నా కంటికి కనిపెడుతున్నాడు అనే విధంగా ముఖ్యమంత్రి గారి పరిపాలన. అది వినలేకపోతున్నారు, అది కనలేకపోతున్నారు. అంటే వాడు ఇన్సూరెన్స్ ఎవరో వాళ్ళు ఇన్సూరెన్స్ గురించి అడుగుతారు, వాళ్ళ రైతులను చూడరు, వాళ్ళ రైతుల గురించి అడుగుతారు. వాళ్ళు ఏది చేసినా కూడా
ఈ ఈ ఈ ప్రజల్ని మీడియా ద్వారా ఆకర్షించాలనేటువంటిది. ప్రజలు తెలుగుదేశం పార్టీని వికర్షించారు. ప్రజలు తెలుగుదేశం పార్టీని 19లోనే వికర్షించారు. ఇప్పుడు అల్జీమర్స్ వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు రేపు